Hello everybody. IITs, NITs, IIITs, GFTIs ఇవన్నీ కూడా మనము JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడం ద్వారా మీకు అడ్మిషన్ వచ్చే కాలేజెస్. అయితే ఈ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అందరికీ ఫ్రీ ఎడ్యుకేషనేనా? బికాజ్ ఇది నేను జేఈకి ఇంత కష్టపడి చదివాను అండ్ ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీయా అంటే కాదు. ఇండియాలో ఎడ్యుకేషన్ కూడా కాస్ట్లీగానే ఉంటుంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయినా కూడా ఇందులో మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా మీరు హాస్టల్లో స్టే చేస్తే హాస్టల్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్గా కూడా చెప్పచ్చు, ఎస్, బట్ ఆ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీకు ముందే ఒక ఐడియా. అండ్ చాలామంది నాకు మొన్న జేఈ మెయిన్స్కి ఒక వీడియో చేసినప్పుడు కామెంట్స్లో అడిగారు కాబట్టి సో ఐఐటీస్ ఎన్ఐటీస్లో మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో లెట్ us see ఫీ స్ట్రక్చర్ ఫర్ ఐఐటీస్లో ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక్కసారి చూద్దాము. ఓకే, ఐఐటీస్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో టోటల్గా మనకి ఐఐటీస్లో ఫీ అనేది కంప్లీట్లీ ఫ్రీయా? స్కాలర్షిప్స్ ఉంటాయా ఉండవా? ఎవరికి ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉంటాయి? కేటగిరీ ఏమైనా కన్సిడర్ చేస్తారా? ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఫీ స్ట్రక్చర్, బీటెక్ ఫీస్ పర్ సెమిస్టర్ యూజువల్గా మీకు పర్ సెమిస్టర్ ఛార్జ్ చేస్తారు అక్కడ. సో హాస్టల్ ఫీ అలాగే టోటల్ ఫీ వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. రైట్ ఫ్రమ్ ఐఐటి బాంబే, ఐఐటి భువనేశ్వర్, భిలాయ్, ధార్వాడ్, ఇలా వరుసగా ఐఐటి ఢిల్లీ అన్ని ఇన్స్టిట్యూట్లోనూ ఒకసారి చూస్తే పర్ సెమిస్టర్ ఎంత ఉంటుంది అంటే 1,19,750 ఐఐటి బాంబే. ఐఐటి భువనేశ్వర్కి వచ్చేటప్పటికి 1,43,000. అలా చూసుకుంటూ వస్తే ఐఐటి ఢిల్లీలోకి వచ్చేటప్పటికి 1,07,800. ఐఐటి గౌహటి 1,11,000 అప్రాక్సిమేట్గా. ఐఐటి గోవా 1,22,000. సో హైయెస్ట్ ఐఐటి బాంబేనే ఉంటుంది, ఎస్, బట్ ఐఐటి బాంబే లేదా వేరియబుల్గా ఉంటుంది యాక్చువల్గా. ఐఐటి భువనేశ్వర్కి హైయెస్ట్ ఉంది ఇక్కడ. సో వేరియబిలిటీ అయితే ఉంటుంది, బట్ అప్రాక్సిమేట్గా ఐఐటీస్లో మీరు చూసుకుంటే పర్ సెమిస్టర్ 1,00,000 నుంచి 1,20,000 వరకు మీరు వేసుకోవచ్చు. అంటే పర్ ఇయర్ ఎంత అయిందనమాట? అప్రాక్సిమేట్గా పర్ ఇయర్ 2,40,000 వేసుకోవచ్చు పర్ ఇయర్. అది కూడా మీ కాలేజ్ ట్యూషన్ ఫీ, బీటెక్ ట్యూషన్ ఫీ. ఇక్కడ మే వేరీ 5K to 7K రాసాము. ఎందుకు అంటే మీరు 24లో జాయిన్ అయ్యేసరికి ఆ కాలేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఐఐటి ధన్బాద్ ఉంది. ఐఐటి ధన్బాద్లో 1,00,000 ఫీజు ఉంది, కానీ మీరు జాయిన్ అయ్యేసరికి 1,05,000 అని చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఐఐటి ఆర్ ఎన్ఐటీలో ఫస్ట్ ఇయర్లో ఫీజు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ ఫీ అని చెప్పి 10K నుంచి 30K మధ్యలో ఒక ఫండ్ అనేది మీకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది అడ్మినిస్ట్రేషన్ ఫీ అంటారు. అది ఫస్ట్ ఇయర్లో మాత్రమే కలెక్ట్ చేస్తారు, సెకండ్ ఇయర్ నుంచి ఇంక ఉండదు. సో ఫీ స్ట్రక్చర్ అప్రాక్సిమేట్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ ఫీజు వచ్చేటప్పటికి అది కూడా పర్ సెమిస్టర్ అప్రాక్సిమేట్గా 13,000 నుంచి 20,000 మధ్యలో వేరీ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, అదే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ పిహెచ్ వాళ్ళకి, ఓకే, వాళ్ళకి అయితే మాత్రం 1,36,000 పర్ ఇయర్. ఇది మొత్తం టోటల్ ఫీజు అమ్మ. టోటల్ ఫీజు గురించి మాట్లాడుతున్నాము, నాట్ సెమిస్టర్ వైజ్ కాదు, టోటల్ ఫీజు గురించి మాట్లాడుతున్నాము. ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం కండిషన్స్ అప్లై. సో వాళ్ళ టోటల్ ఫీ అనేది వేరీ అవుతుంది. సో మీరు అప్రాక్సిమేట్గా ఇవి చూసుకోవచ్చు. ఐఐటి హైదరాబాద్ అయితే పర్ సెమిస్టర్ 1,19,000 ఉంటుంది. మీ హాస్టల్ ఫీ అయితే 28,000 అప్రాక్సిమేట్గా పర్ సెమిస్టర్. సో పర్ ఇయర్ మీకు ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా 60,000 అవుతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే ఓవరాల్ టోటల్ ఫీజు ఎంత అవుతుంది? 2,99,000 అంటే అప్రాక్సిమేట్గా 3 lakhs వేసుకోండి. సో 3 lakhsలో మీకు మొత్తం ఐఐటి కంప్లీట్ అయిపోతుంది. ఫుల్ ఫీజు అమ్మ ఇది. ఓకే, టోటల్ 4 yearsకి ఫీజు అనమాట ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ మాత్రం ఈ ఫీజు అన్నీ అప్లై అవుతాయి.
సో కొంచెం మీకు ఈ లిస్ట్ ఎలాగో నేను దీన్ని టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు ఒక రఫ్ ఐడియా కోసం చెప్తున్నాను. అంటే పర్ ఇయర్ మీరు అప్రాక్సిమేట్గా ట్యూషన్ ఫీజే ఒక 2,20,000 వరకు అవుతుంది. ఓకే, సో ఇంకా ఐఐటి రూర్కీ, ఐఐటి వారణాసి, ఐఐటి తిరుపతి, సో ఇవన్నీ కొత్తగా జాయిన్ అయ్యారు కదా. ఐఐటి తిరుపతి ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్ 1,12,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది ఒక 5,000 to 10,000 వేరియేషన్ ఉంటుంది, తగ్గచ్చు పెరగచ్చు. సో ఎస్సీ ఎస్టీ అదే పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే 71,000లో అయిపోతుంది. సో ఇది ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ఐఐటీస్. సో అప్రాక్సిమేట్గా మీరు ఫిక్స్ అయిపోండి, ఐఐటీలో సీట్ కనుక వస్తే పర్ ఇయర్ మినిమం 2,20,000 మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, దాని గురించి కూడా మాట్లాడతాను, డోంట్ వరీ. స్కాలర్షిప్స్ ఉంటాయి, ఆఫర్స్ ఏముంటాయి అది కూడా దాని గురించి కూడా మాట్లాడతాను. నౌ కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ఐటీస్కి వద్దాం. ఎన్ఐటీస్లో ఇండివిజువల్గా నేను పెట్టలేదు బికాస్ వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఎన్ఐటీస్లో కూడా అప్రాక్సిమేట్గా 2 to 2.3 lakhs పర్ ఇయర్ అనేది మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ అనమాట. అన్ని ఎన్ఐటీస్కి కలిపి పర్ ఇయర్ మీకు ఫీజు 2 lakhs నుంచి 2,30,000 వరకు పడుతుంది. ఓకే, ఇందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది, అది ఎలాగా నేను చెప్తాను. నెక్స్ట్ 4 yearsకి కలిపి ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా 8 to 9 lakhs వరకు ఖర్చు అవుతుంది. రౌండ్ ఫిగర్ వేసుకోండి, 8 to 9 lakhs మధ్యలో ఖర్చు అవుతుంది. ఇది ఎన్ఐటీస్లో చదివిన, ఐఐటీస్లో కూడా ఆల్మోస్ట్ అలాగే మనకి ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మరి ఈ ఫీ వేవర్ ఆఫర్స్ అంటే గవర్నమెంట్ కొన్ని రైట్స్ ఇచ్చిందనమాట. ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిలో కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. సో ఎవరెవరికి ఫీ వేవరింగ్ జరుగుతుంది, స్కాలర్షిప్స్ ఏంటి ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఒకసారి చూద్దాం. ఫీ వేవర్ బెనిఫిట్స్ ఎవరికి బెనిఫిట్గా ఉంటుంది? వేవరింగ్ ఆఫర్ ఎవరికి ఫీ అనేది తగ్గించబడుతుంది జనరల్గా చెప్పాలంటే. ఫస్ట్ పాయింట్, candidates from families whose family income is below 1 lakh rupees. సో జనరల్ కేటగిరీలో అంటే ఈడబ్ల్యూఎస్ అనమాట. జనరల్ కేటగిరీలో ఓసీ అనమాట. జనరల్ కేటగిరీలో బిలో 1 lakh ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే గనక, మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 lakh ఉంటే మీకు 100% వీవర్ జరుగుతుంది. మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, 100% ఫీ రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, candidates from families whose family income is below 1 lakh ఓబీసీ కేటగిరీ అయితే జనరల్ వాళ్ళకి 100% వీవరింగ్ ఉంటుంది, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కూడా 100% వీవర్ అంటే 100% మీకు ఫీ రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. కాకపోతే మీరు ప్రూఫ్స్ చూపించాలి, వీటికి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇందాక ఇంత ఫీ స్ట్రక్చర్ చెప్పాను కదా, చాలామంది అప్పటికే మనసులో అనుకుని ఉంటారు, ఇంత ఖర్చు పెట్టి ఐఐటీస్లో చదవాలా, ఎలా చదవగలము, మనం అంత ఆర్థిక స్తోమత లేదు కదా అనుకున్న వాళ్ళ కోసమే ఇది. ఎస్, గవర్నమెంట్ ఎప్పుడూ ఆలోచిస్తుంది హయ్యర్ ఇన్కమ్ లోవర్ ఇన్కమ్ పీపుల్ గురించి. సో మీరు బాగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, అయినా జేఈ క్రాక్ చేయండి, దాట్స్ ఇట్. ఫీజు గురించి మీకు 100% రీఎంబర్స్మెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా 100% వేవర్ జరుగుతుంది, అంటే వీళ్ళకు కూడా 100% ఫీ రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే అసలు మీరు వరి అవ్వాల్సిన అవసరమే ఉండదమ్మా, ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వడమే చాలు, మీరు ఐఐటీస్లో మీకు ఫీ రీఎంబర్స్మెంట్ సూపర్గా ఉంటుంది. అయితే ఎన్ఐటీస్లో 100% ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, ఐఐటీస్లో మాత్రం చూపించాను కదా, ఐఐటీస్లో మాత్రం ఆ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఐఐటీస్లో 100% ఫీ రియంబర్స్మెంట్ ఉండదు, ఐఐటీస్లో ఈ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది, బట్ ఎన్ఐటీస్లో ఈ కండిషన్స్ అన్ని అప్లై అవుతాయి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫ్యామిలీస్ హూస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ విదిన్ 1.5 lakh. జనరల్ కేటగిరీ అయితే 2/3 ఆఫ్ ద ట్యూషన్ ఫీ అనేది మీకు రీఎంబర్స్మెంట్ అవుతుంది. అదే ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 1.5 lakh ఓబీసీ వాళ్ళకి కూడా 2/3 ఆఫ్ ది ట్యూషన్ ఫీ అనేది రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. సో మీరు పే చేయాల్సింది 1/3 మాత్రమే పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్,
డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్, వీళ్ళకి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళకి మాత్రం 100% వీవర్ ఉంటుంది. కాకపోతే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వీళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ అఫీషియల్గా డాక్టర్ సర్టిఫికేట్ అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 100% మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితేనే ఇది అప్లై అవుతుంది, లేదంటే మాత్రం పర్సంటేజ్ వేరియేషన్స్ ఉంటాయి, కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్, స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్గా ఇవన్నీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు స్కాలర్షిప్స్ ఉంటాయి. అలాగే ఫీజు పే చెయ్యలేము అనుకున్న వాళ్ళకి ఐఐటీస్ ఎన్ఐటీస్ ద్వారానే మీకు లోన్ ఇప్పించడం, ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్. కేవలం వాళ్ళు అడిగిన ఎన్సీఆర్టీ నుంచి లేదా ఎన్టీఏ నుంచి ఎక్కడి నుంచి అయినా వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే చాలు, మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఆ మాత్రం ఖర్చు పెడితే దానికి డబల్ ఇన్కమ్లో మన శాలరీ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు, లోన్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఐఐటీస్లో ఫీజు కట్టేయచ్చు. స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి ఎన్టీఎస్ అనే ఒక స్కాలర్షిప్ ఉంటుంది, నేషనల్ టాలెంట్ సర్చ్ స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్ ఏంటి అంటే దోస్ అవార్డెడ్ ద ఎన్టీఎస్ స్కాలర్షిప్ డ్యూరింగ్ దేర్ 10+2 or further continued with it during their undergraduate education. సో ఎన్టీఎస్ స్కాలర్షిప్ ఏంటంటే 10+2 ఇంటర్ +1+2 చదివే వాళ్ళకి, అలాగే ఆ తర్వాత కంటిన్యూ చేయాలి, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తేనే మీకు ఎన్టీఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి థర్డ్ ఇయర్ నుంచి చదవడం ఆపేస్తే మాత్రం ఎన్టీఎస్ స్కాలర్షిప్ రాదు. కంటిన్యూస్గా 4 years చదవాలి. For renewal of the same, students may kindly submit the forms issued by the NCERT to the academic session. సో దీనికి కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ ఫిలప్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయితే గనక ఎన్టీఎస్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే నేషనల్ స్కాలర్షిప్స్ ఫర్ ఆల్ స్టేట్స్. నేషనల్ స్కాలర్షిప్ అంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యన మనకి రీసెంట్గా జగనన్న కూడా విద్యా పథకంలో కూడా ఇంక్లూడ్ చేశారు. నేషనల్ లెవెల్లో అంటే ఎన్ఐటీస్ ఐఐటీస్లో ఓబీసీ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్కాలర్షిప్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ అనేది మీకు ఫండింగ్ ఇస్తుంది. అలాగే తెలంగాణ స్టేట్లో కూడా అనౌన్స్ చేశారు, నాట్ ఓన్లీ స్టేట్ వైజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ బట్ ఫారిన్ కంట్రీస్లో కూడా కొన్ని యూనివర్సిటీస్కి ఫండింగ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతోంది. సో స్టేట్ గవర్నమెంట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో చదివే ఇన్స్టిట్యూషన్స్కి కూడా స్కాలర్షిప్ అంటే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జగనన్న విద్యా దీవెనలో ఇంక్లూడ్ అయ్యింది. సో దీనిని కూడా మీరు వాడుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. ఎస్సీ స్టూడెంట్స్ ఐఐటీస్లో ఫీజు పే చేయాలి కదా, దానికి కూడా మీరు స్కాలర్షిప్ తెచ్చుకోవచ్చు. దిస్ ఈజ్ అవార్డెడ్ టు టాప్ 10 స్టూడెంట్స్. కాకపోతే దీనికి కొంచెం కండిషన్స్ ఉన్నాయి. టాప్ 10 స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ జేఈ ర్యాంక్స్ with the condition that their parental income should not exceed Rs 2 lakhs per annum. So ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే ఎస్సీ వాళ్ళకి వన్ టైం పర్సనల్ పేమెంట్ కాంపన్సేషన్ ఆఫ్ 45,000 ఒకేసారి పేమెంట్ చేస్తారు. మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్టల్ ఖర్చుల కోసం 2,200 పర్ మంత్ ఇస్తారు. బుక్స్ అండ్ స్టేషనరీ కోసం 3,000 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అండర్ దిస్ స్కాలర్షిప్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇచ్చే ఎస్టీ స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటి అంటే టాప్ 5 స్టూడెంట్స్. ఇందులో కేవలం టాప్ 5 స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ జేఈ ర్యాంక్స్ and condition that their parental income should not exceed 2 lakhs. పేరెంట్ ఇన్కమ్ 2 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. జేఈలో టాప్లో ఉంటే గనక మీకు సేమ్ ఇదే ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి స్కాలర్షిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ ఇది ఒకటి ఉంది. అండర్ దిస్ ఇట్ ఈస్ అవార్డెడ్ టు ద స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ద మైనారిటీ కమ్యూనిటీస్ సచ్ as ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, సిక్, బుద్ధిస్ట్ అండ్ పార్సీస్, వీళ్ళల్లో మైనారిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో కూడా కండిషన్ ఏంటి, పేరెంట్ ఇన్కమ్ 2.5 lakhs పర్ యానం కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటప్పుడు మీకు స్కాలర్షిప్ వస్తుంది. దీంట్లో ఏమొస్తుందమ్మా, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరుగుతుంది. అలాగే
5,000 రూపీస్ ఫర్ డే స్కాలర్స్. హాస్టలర్స్కి అయితే 10,000 రూపీస్, 5,000 రూపీస్ ఫర్ డే స్కాలర్స్ అండ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ కోర్స్ ఫీ బై మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 20,000. మీరు ఐఐటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ 30,000 పే చేయాలి, అందులో 20,000 వీళ్ళే పే చేస్తారు. ఐఐటీస్లో 1 lakh లేదా 65,000 మీరు పే చేయాలి, అందులో 20,000 మాత్రమే. ఐఐటి ఫీజు ఎంత ఉన్నా మీకు 20,000 రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. తర్వాత ఎంహెచ్ఆర్డి స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ డిసైడ్స్ ద క్రైటీరియా ఆఫ్ ద సేమ్ అండ్ పేమెంట్ ఆఫ్ 40,000 పర్ ఇయర్ ఈజ్ అవార్డెడ్. ఎవరైనా సింగిల్ గర్ల్ చైల్డ్ గనక ఉంటే పేరెంట్స్కి, వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్లో గనక ర్యాంక్ కొడితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ తెలిసే ఉంటుంది చాలా మందికి. సో ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే మేక్ సమ్ సెలెక్షన్స్. అయితే ఇది వాళ్ళే సెలెక్షన్స్ చేస్తారు. టాప్ 20 స్టూడెంట్స్ ఇన్ జేఈ ర్యాంక్, వీళ్ళకి అమౌంట్ ఆఫ్ 60,000 పర్ యానం అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది బై ద ఆదిత్య బిర్లా స్కాలర్షిప్. సో మీరు గట్టిగా చదివి టాప్ ర్యాంక్లోకి రావాలే కానీ బోల్డ్ అన్ని స్కాలర్షిప్స్ ఉంటాయన్నమాట. చాలా మంది ఇలాగే చదువుకుంటారు. ఈవెన్ నేను కూడా, నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ చదవడానికి మాత్రమే మా ఫ్యామిలీలో పర్మిషన్ ఉంది నాకు అసలు. సో నేను ఏం చేశానంటే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా కాలేజ్లో ఒక స్కాలర్షిప్ ఉండేది. ఓకే, సో ఇంటర్లో కాలేజ్ టాప్ వస్తే గనక ఆ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఆ స్కాలర్షిప్ గురించి ఎందుకు చదివాను అంటే, నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఆ స్కాలర్షిప్ రాకపోతే నాకు పెళ్లి చేసేస్తారు. సో నేను ఎలా అయినా ఆ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి. ఐ వాజ్ నాట్ అ బ్రిలియంట్ స్టూడెంట్, ఐ వాజ్ ఓన్లీ అన్ యావరేజ్ స్టూడెంట్. మీరు చెప్తే నమ్మరు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అసలు నాకు కార్నాట్ ఇంజన్ అంటే ఏంటో కూడా తెలీదు. బట్టి కొట్టుడు అనమాట, ఎట్లయినా ర్యాంక్ తెచ్చుకోవాలి, టాపర్ అవ్వాలి అంతే. అసలు టాపర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉండేది కాదు, కానీ ఎలా అయినా కొట్టాలంతే, లేకపోతే పెళ్లి చేసేస్తారు, నా చదువు ఆగిపోతుంది. ఈ టెన్షన్లో నేనేం చేశానంటే విపరీతంగా ప్రాక్టీస్ చేసేదాన్ని, విపరీతంగా చదివేసేదాన్ని అనమాట. లైన్ టు లైన్ బట్టి కొట్టడమే, మీనింగ్ అర్థమైందా లేదా. ఎందుకంటే నా స్ట్రాంగ్ మోటివేషన్ ఏంటి, నా చదువు ఆగిపోకూడదు. అలా అని డబ్బులు లేవు. సో డబ్బులు లేవు కాబట్టి చదువుకోవాలి అంటే స్కాలర్షిప్ కొట్టాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కొట్టాలి. ఇవన్నీ కొట్టాలి అంటే ఏకైక మార్గం హార్డ్ వర్క్ అమ్మ. హార్డ్ వర్క్ చేయండి, డే అండ్ నైట్ మీ హార్ట్ అండ్ సోల్ పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరు టాప్ చేస్తారు. టాప్ చేస్తే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి మీకు ఆఫర్లు ఇస్తారు. బికాజ్ మన సొసైటీ అంతే, అలాగే ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేయండి, మీ హార్ట్ అండ్ సోల్ పెట్టండి. డు నాట్ లూజ్ యువర్ హార్ట్. ఒకటే గోల్ పెట్టుకోండి, నేను ఎట్లయినా కొట్టాలి. మోటివేషన్ ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నా మోటివేషన్ నా చదువు ఆగిపోకూడదు, మీ మోటివేషన్ కూడా అలాగే ఉంటుంది కదా. పేరెంట్స్ ఇన్కమ్ లేదు, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి అంటే ఏంటి మోటివేషన్? అదే మోటివేషన్. తినడానికి తిండి లేకపోయిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారమ్మా. మీరు వినే ఉంటారు, ఒక రైతు కూలీ వాళ్ళ అమ్మాయి ఐఐటీలో ర్యాంక్ కొట్టింది, ఒక ఆటో నడుపుకునే వాళ్ళ అమ్మాయి ఐఏఎస్ అయ్యింది. వాళ్ళందరూ ఎలా అయ్యారు? వాళ్ళకేం కంఫర్ట్స్ లేవు, వాళ్ళకేం పెద్ద పెద్ద డబ్బులు, పెద్ద పెద్ద కంఫర్ట్స్, ఒక ఏసీ, ఒక స్టడీ టేబుల్, ఇన్ని బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అసలు బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులే ఉండవు, అప్లికేషన్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండవు తెలుసా. సో అలాంటి వాళ్ళు కూడా ఒక్కటే మోటో, నేను కొట్టాలి, నా లైఫ్ మారాలి అంటే నేను ర్యాంక్ కొట్టాలి, ఇదే మోటివేషన్. సో ఆ మోటివేషన్తో చదవండి. ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇది కూడా ఇంకొక వన్ ఆఫ్ ది స్కాలర్షిప్స్. సో ఈ స్కాలర్షిప్స్ అన్నిటి గురించి మీకు తెలియడం కోసం ఈ వీడియో చేశాను. స్కాలర్షిప్స్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది మీకు. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కూడా చదవచ్చు. ఐఐటీస్లో ఫీజు 2 లక్షలు, ఆ సంవత్సరానికి 2 లక్షలు కట్టే స్తోమత లేదు, ఇంకా నేను ఐఐటీకి ప్రిపేర్ అవ్వను. రాంగ్. నువ్వు ఐఐటీలో చదవడం వల్ల ఆ తర్వాత ఆ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత సంవత్సరానికి 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు సంపాదిస్తారు రాబాయి. సో 2 లక్షలు లోన్ పర్ ఇయర్ అంటే మీకు 8 to 10 lakhs లోన్ తీర్చడం ఎంతసేపు?
సో అలా ఆలోచించండి. ఫీ స్ట్రక్చర్ ఎక్కువ తక్కువ అని కాదు, మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి ఫీ స్ట్రక్చర్ చేయడం జరిగింది. సో డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలైనా ఉంటాయి, కానీ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టాలి, టాప్లో ఉండాలి అంటే ఒక్కటే మార్గము, పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద ప్రిపరేషన్, దట్స్ ఇట్. సో లెట్ us రాక్ టుగెదర్. ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయిపోయాయి కాబట్టి మన వేదాంత తెలుగులో నా తరపు నుంచి కూడా మంచి ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే నేర్చుకున్న టాపిక్ని ప్రాక్టీస్ చేయడం మాత్రం మానద్దు. సో లెట్స్ రాక్ టుగెదర్. థ్యాంక్ యూ ఆల్.